హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు తోటకూర పెసరపప్పు కాంబినేషన్ కర్రీ వండుదాం రండి. కట్ చేసుకున్న తోటకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పెసరపప్పు, పోపు గింజలు, కరివేపాకు, అల్లం పేస్టు, ఉప్పు, పసుపు. రండి తయారీ విధానం చూద్దాం. సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేసినవి. నేను ఇందులో కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వాడుతున్నాను. ఈ కర్రీకి పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసాను. మంచిగా వేపుకోవాలి. గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి. ఈ పెసరపప్పు, తోటకూర ఇలాంటి కాంబినేషన్లు వండుకొని తినండి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా తక్కువ ఆయిల్తోనైనా వండుకోవచ్చు. పప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆకు వేసుకుందాం. తోటకూర వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి, ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఆకు మగ్గేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. తోటకూర కదా అండి, తొందరనే మగ్గుతుంది. చూడండి, కాస్త ఉడికింది. ఈ కర్రీ చపాతీలకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు తోటకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందాక నేను టమాటా చూపెట్టలేదండి, ఒక టమాటా వేసుకుందాం, బాగుంటుంది. ఈ టమాటా, ఈ ఆకు, ఈ పప్పు ఇవన్నీ కాస్త ఉడికిన తర్వాత మనం అప్పుడు కొంచెం ఎసరు పోసుకుందాం. ఈ టమాటా కాస్త ఉడకనిద్దాం. టమాటా ఉడికినట్టేనండి. ఇంకా ఎసరు పోసుకుందాం. ఎసరు కూడా ఒక గ్లాసులో కాస్త తక్కువ వాటరే పోసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఓన్లీ పప్పు ఉడికితే సరిపోతుంది. ఆకుకూర కదా, ఇందులో కాస్త వాటర్ వస్తాయి కదా. చక్కగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకుందామండి. కాస్త కుక్ అవ్వనిద్దాం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలబెట్టుకోండి. మనం ఎప్పుడైనా పప్పు కాంబినేషన్లో ఇట్లా ఆకు కాంబినేషన్లో వండినప్పుడు ఉప్పు అనేది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. పప్పు త్వరగా ఉడకదు ఫస్ట్లో వేసుకుంటే, లాస్ట్లో వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. పప్పు ఉడికినట్టేనండి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. కొత్తిమీర ఉన్నా ఇప్పుడు వేసుకోవడమే. 1 మినిట్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి, మన కర్రీ రెడీ అయినట్టే. ఇట్లా ఆకుకూర పప్పు కాంబినేషన్లో వండుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తెలుసు కదా పప్పులో ఎంత ప్రోటీన్ ఉంటుందో, పెసరపప్పులో. అటు ఆకుకూర కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటా.